దేవుని బీజమును తన యందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీపడి బ్రతకలేడో, పాపిష్టి జీవితంలో స్థిరంగా ఉండలేడో, తిరుగుబాటు చేస్తాడు, అభ్యంతర పడతాడు, దుఃఖపడుతుంది. ఎందుకంటే దైవ స్వభావం కదా, నీచ స్వభావాన్ని ఇష్టపడరు. పెద్ద గాయమైపోతుంటుంది, దుఃఖం. అసలు ఆ ఫీలింగే నీకు లేదనుకో, అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే. అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే. ఎంతమందికి ఉందండి పొరపాటు విషయంలో, పాపం విషయంలో దుఃఖము, బాధ, అసహ్యత ఎంతమంది హృదయంలో ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. రైట్, మీ అందరూ చేతులు ఎత్తారు అంటే మీ అందరిలో ఆ ఫీలింగ్ ఉంది అంటే దేవుని బీజం మీలో పనిచేస్తుందని అర్థం.